సార్ ఇప్పుడు మార్కెట్‌లో ప్రెజెంట్ అన్‌సర్టెనిటీ వచ్చిందని కొన్ని మనకి తెలుస్తుంది. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? సో, మార్కెట్‌లో అన్‌సర్టెనిటీస్ ఈస్ మోస్ట్ కామన్. ట్రంప్ ఉన్నాడు అంటే అన్‌సర్టెనిటీ ఎప్పుడు ఉంటూనే ఉంటది. అది పెద్ద కొత్త విషయం ఏం కాదు. సో, మళ్ళీ ఈరోజు మనకి యూఎస్ డెట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందా అని ఒక అన్‌సర్టెనిటీ, ఓవర్‌నైట్ టెన్షన్స్ అయితే కొంతవరకు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకు ఆర్‌బీఐ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఫ్లోట్ కూడా రేపయ్యే అవకాశం. సో, ఈ 2 న్యూస్ కొంతవరకు మార్కెట్‌ని ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో, లాస్ట్ ఫ్రైడే మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు మార్కెట్‌లో పెద్ద ఎత్తున మొమెంటం ఏమి ఉండకపోవచ్చు. మార్కెట్‌లో కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. సో, సోమవారం, మంగళవారం మార్కెట్ అదే విధంగా పెద్ద ఎత్తున ఏ మూవ్‌మెంట్ ఇవ్వకుండా ప్లస్ ఆర్ మైనస్ 0.1% రేంజ్‌లోనే కన్సాలిడేట్ అయిపోయింది. హ్మ్. నిన్న మార్కెట్‌లో కొంత వాలటిలిటీ ఉన్నప్పటికీ ఈ రోజైతే ప్యూర్ కన్సాలిడేషన్. కాకపోతే ఇండియా విక్స్ అనేది కొంతవరకు పెరుగుతోంది. అంటే మార్కెట్‌లో కొంతవరకు అన్‌సర్టెనిటీ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో, ఆ టైంలో వాలటిలిటీ ఇండెక్స్ షూట్ అవ్వటం అనేది సహజం. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందా లేదా? ఇదే ఒక పెద్ద ప్రశ్నగా అందరిని ఇబ్బంది పెడుతోంది. సో, కొంతవరకు చాలామంది యూఎస్ గవర్నమెంట్ ఇది ఎప్పుడు ఉండే ఇష్యూనే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 వచ్చేసరికి వాళ్ళ ఫిస్కల్ ఇయర్ అనేది క్లోజ్ అయిపోతది. మనకి ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రవేశాలు పెట్టినట్టుగా వాళ్ళకి గూడా ఏంటి అంటే అక్టోబర్ 1 టైంకి అన్ని క్లారిఫై అయిపోతే ఫ్రెష్ బడ్జెట్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ. సో, బేసిక్‌గా ఒక బడ్జెట్‌ని ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులు. సహజంగా అటువంటప్పుడు ఏం చేస్తారు? కొత్తగా అప్పులు తీసుకొని అవసరాన్ని బట్టి అది ప్రతి ప్రభుత్వం చేసేటువంటి ఒక పనే. అదేం కొత్త విషయం కాదు. సో, బేసిక్‌గా ఒక అప్పుని తీసుకొని వాళ్ళకున్నటువంటి పథకాలను గాని, పాలిసీస్‌ని గాని, లేకపోతే మిలిటరీని గాని, గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్స్‌ని ఆ డబ్బుతోటే రన్ చేస్తూ ఉంటారు. గతంలో గూడా ప్రతి సంవత్సరం మనకి ఇటువంటి ఇష్యూ ట్రిగ్గర్ అయ్యేది. కాకపోతే ఓవర్‌నైట్ అక్కడ ఉండేటువంటి 2 పార్టీస్ రిపబ్లికన్స్ గాని, డెమోక్రాట్స్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఓవర్‌నైట్ ఏదో ఒక డిమాండ్, ఒక కామన్ డిమాండ్ ఒక మధ్యలోకి వచ్చేసి దాన్ని ఇష్యూని క్లోజ్ చేసేసి గవర్నమెంట్‌ని ఫంక్షన్ చేసింది. ఇక మీదట కూడా అలానే జరగచ్చు అన్న ఒక ఎస్టిమేషన్ కూడా ఉంది. డెమోక్రాట్స్ ఇప్పుడు మీటింగ్‌లో ఉన్నారు అనేది కూడా ఒకటి ఆల్రెడీ నడుస్తుంది. సో, అది సాఫీగానే సాగుతుందనంటే అటువంటి కండిషన్ కాదు. లాస్ట్ టైమ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. ఒకసారి 1 నైట్ అయింది. ఒకసారి 3 రోజులయింది. ఒకసారి 33 రోజులయింది. ఓకే. సో, షట్ డౌన్ అవ్వటం అనేది పెద్ద కొత్త విషయం ఏం కాదు. అప్పుడు కూడా జరిగింది.